రాజ్యసభ ఎన్నికలకు ముగ్గురు అభ్యర్థులను ఖరారు చేసింది వైఎస్ఆర్సీపీ. త్వరలో ముగ్గురు పేర్లను ప్రకటించనుంది పార్టీ అధిష్టానం. ఈ ముగ్గురులో ఒక ఎస్సీ అభ్యర్థికి ఛాన్స్ దక్కే అవకాశం కనిపిస్తోంది. గతంలో రాజ్యసభ సభ్యుల ఎంపికలో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి బీసీలకు పెద్ద పీట వేశారు. సామాజిక సమీకరణాలను దృష్టిలో ఉంచుకొని అభ్యర్థుల ఎంపిక చేసినట్లుగా సమాచారం. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్, అనుశ్రీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయంగా మరొక కీలక నిర్ణయం తీసుకుంది. త్వరలో ఎన్నికల నోటిఫికేషన్ రానున్నటువంటి రాజ్యసభ అభ్యర్థులకు సంబంధించినంత వరకు ఎంపిక ప్రక్రియ దాదాపుగా పూర్తి చేసింది. ఈ కసరత్తు ఒక కొలిక్కొచ్చింది. ఈసారి మొట్టమొదటిసారిగా ఒక దళితుడికి రాజ్యసభకి పంపాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఈసారి రాజ్యసభకు సంబంధించినంత వరకు 3 స్థానాలు ఉన్నాయి. ఈ 3 స్థానాల్లో ఖచ్చితంగా ఒక స్థానం నుండి దళితుడికి అవకాశం ఇవ్వాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయించినట్టు తెలుస్తుంది. ఇప్పటికే గతంలో రాజ్యసభ సభ్యుల ఎంపికలో సామాజిక న్యాయానికి, సామాజిక సమతుల్యతకు అత్యంత ప్రాధాన్యం వైఎస్ జగన్మోహన్ ఇచ్చేది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు లేని రికార్డు స్థాయిలో ఇప్పుడు ఉన్నటువంటి రాజ్యసభ సభ్యుల్లో 50% వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి బీసీ రాజ్యసభ సభ్యులు ఉన్నారు. బీసీ రాజ్యసభ సభ్యులుగా పిల్లి సుభాష్ చంద్రబోస్ గాని, మోపిదేవి వెంకటరమణ గాని, ఆర్ కృష్ణయ్య గాని, అదేవిధంగా నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి నాయకులు మొత్తం 4 రాజ్యసభ సభ్యులు ఉన్నారు. ఈ 4 రాజ్యసభ సభ్యులు బీసీ నుండి ఉన్నారు. ఇప్పుడు రాబోతున్నట్టు 3 రాజ్యసభ సభ్యుల్లో ఒకటి ఎస్సీలకు అవకాశం ఇవ్వాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి పార్టీ స్థాపించినప్పటి నుండి విధేయులుగా ఉన్నటువంటి వ్యక్తికి అవకాశం కల్పించాలని నిర్ణయించినట్టు తెలుస్తుంది. ఇందులో కూడా ఈ రాబోయేటువంటి 3 కూడా సామాజిక సమతుల్యత పాటించాలి అన్న ఒక నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తుంది. త్వరలో ఈ జాబితా కూడా ప్రకటిస్తుంది. రైట్, థ్యాంక్ యూ సతీష్.